నమస్తే, వాడపల్లిస్ కిచెన్ నుంచి ఉషా వర్మ మాట్లాడుతున్నానండి. ఇవాళ బీరకాయ కూర చేసి చూపించబోతున్నానండి. బీరకాయ కూర వండుకున్న పప్పులో వేసుకున్న ఎలా చేసుకున్నా అండి, ఇదిగో ఈ సైజు లావు ఉండాలండి. బాగా సన్నమైనా మనకు తొక్క రాదండి. ఇంకా లావు అనుకోండి ముదిరిపోతుంది. ఇగో ఈయన ఇలా ఉండాలి పైకండి. కొన్నాట్లకు లావాట్లు కూడా ఈయన పైకి ఉంటున్నాను, కానీ దాన్ని ఇలా పట్టుకుంటే దాన్ని బట్టి మనకు తెలిసిపోతుందండి. ఇదండి బీరకాయ ఇలా సైజ్ చూసి కొనుక్కుంటే మనకి అది అంటే లేవడగా ఉన్నట్టు సరిపడైనట్టు అండి. బాగా లేవడదేం తొక్క రాదు కదండి, వేస్ట్ అయిపోతుంది. మొదట తెచ్చుకుంటే పీస్ వచ్చేస్తుంది. బీరకాయ గురికి బీరకాయ పప్పులు వేసుకుని ఏదైనా ఇది చూడండి, ఈ కొస నుంచి కొసకు ఒకే రకంగా ఉండాలండి. ఒక్కొక్కటి సన్నంగా ఉంటుందండి, అలాంటప్పుడు అదంతా వేస్ట్ అయిపోతుంది మనకి. ఇవాళ రేపు బోల్డ్ ఉపాయాలు వచ్చేసి నేను బీరకాయ చెక్కాలన్నా చేయాలన్నా ఈ ఈనులు తీసేసండి. మధ్యలో తొక్కని మనం దోసాల్లో వాడుకోవచ్చు. నువ్వుపప్పు వేసి పచ్చడి చేసుకున్న బాబా చాలా బాగుంటుంది. నువ్వుపప్పు వేసి పచ్చడి కొద్దిగా మినపప్పు వేసి చేసుకుంటే ఇదిగోండి. ఇది తీసాం కదా ఈనులండి, ఈనులు తీసాక ఈ తొక్కలు తీసుకుని మనం వాడుకోవచ్చండి. ఈ విధంగా చెక్కుని ఇది వరకంటే కత్తిపేటలో చెక్కేవారు, ఫ్రిడ్జ్ ఉండి కాదండి మెత్తబడిపోయి సగం. ఇప్పుడు అసలు పోకుండా చక్కగా వస్తున్నాయండి ఇప్పుడు ఈ టైంలోని. ఇదిగోండి చక్కగా చూసారా, పొట్టు ఎంత బాగా వచ్చిందో. కొద్దిగా ఉంచాను, ఇంటికి అనుకుంటున్నారేమో, మర్చిపోయి కదండి, కావాలని ఉంచానండి. మనం తినాలంటున్నారు, పీసు పదార్థం కదండి, అందుకని ఉంచానండి. ఇదిగోండి చక్కగా ఎక్కడ ఒక్క పిసరు పోకుండా ఫ్రిడ్జ్లో అవి వచ్చి మధ్యన ఇదే లాభం ఎక్కువ ఉందండి. వీటి కూరగాయలకైతే చాలా బాగుందండి. ఇదిగోండి ఈ ఉల్లిపాయలు కూరగాయ తక్కువ అయిందనుకోండి, 2 ఉల్లిపాయలు 4-5 ఉల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే కూరకు రుచి వస్తుందండి. ఇదిగోండి పొట్టు, దీన్ని శుభ్రం చేసి పచ్చడి చేద్దాం. చిన్న ఇరుసుకునండి. అప్పుడు నూనెలో వేగించేసి నువ్వులు వేసి మినపప్పు వేసి, నువ్వులు ఎలాగ మనం తినాలి కదండి బాబు, అందుకే నువ్వులు వేసి ఇదే వంకర పిల్లలకి పెట్టేద్దాం, మనం తినేద్దామండి. ఇదిగోండి పీసు పదార్థం పట్టుకు పెట్టానండి. ఇదిగోండి బీరకాయ కూరకే ఎల్లుల్లిపాయలండి, ఎండుమిరపకాయ అండి, ఆవాలు జీలకర్ర అండి, మినప్పప్పు అండి. కంపల్సరీ అండి మినప్పప్పు ఎల్లుల్లిపాయతో బాగా రుచి వస్తుంది. ముందు ఎప్పుడు చెబుతున్నాను, తాలింపుతోనే రుచి వస్తుంది. పిల్లలకి 2 గుడ్లు వేసానండి మా ఊరికి. ఇగో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, బీరకాయ. మనం ఊదలు జావ చేసాను కదండి, ఇది వాళ్ళ కూరలు చేసుకోండి. నేను మీకు చూపించడం కోసం చేయట్లేదండి, నేను ఆచరిస్తున్నాను. మీరు కూడా ఆచరిస్తే ఆరోగ్యం మంచిదని చెప్పడానికి చేస్తున్నానండి. అంతకు మించి ఏమీ కాదండి ఎక్స్ట్రా. ఇదిగోండి నూనె మరిగింది. గుడ్లు ఎప్పుడైనా సరే వేసి ముందు చిన్నది అట్లపొలతో ఇలాగా చిన్న కన్నం అండి ఇలా పెట్టుకోవాలండి. ఇవ్వండి ఇలా అంటే మనకి ఏంటంటే పేలదండి. ఏంటో ఎండాకాలం ఈ మధ్యన పగిలిపోతున్నాయి గుడ్లు, వాళ్ళు బాగానే ఉన్నాయండి. ఇంచతో కొంచెంమందికి డీప్ ఫ్రై వేసుకుంటుందండి, కొంచెంమందికి ఎక్కువ ఉంటుంది. పులుసులో అయితే డీప్ ఫ్రై వేయండి, నవలేమండి. తొక్క కొంచెం లైట్ వేగించుకోవాలి, కూరలో కొద్దిగా వేగినా పర్వాలేదు. చాలా బాగా వేయినాయండి, చాలా సరదాగా ఉన్నాయండి. ఈ మధ్య నిరిగిపోతున్నాయి గుడ్లు అండి ఎండాకాలానికి. వీళ్ళేమో నాకు మంచిది ఇవ్వలేదండి, నాకు మంచిది ఇవ్వలేదు. ఎంత హ్యాపీగా ఉందంటే కొద్దిగా ఉప్పేసి ఉడకబెట్టుకుంటారండి, పావు అంటారు, కానీ ఎండాకాలం కలిగిపోతున్నాయండి గుడ్లు. ఇవ్వండి ఎల్లుల్లిపాయలు ఇంకా వేసుకోవచ్చండి, ఎన్ని కాలుతానండి బాగుంటాయి. ఎల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకుని మినపప్పు అయితే టేస్ట్ వస్తుందండి, కమ్మదనం వస్తుంది టేస్ట్ అంటే అండి. ఇంకేమి కదండి. బీరకాయ కూరలు, అరటికాయ కూరలు పిల్లలు తినకపోతే ఏంటి, ఒక గుడ్డు ఎత్తే ఇష్టపడరండి. అరటికాయ ఎగురు కూడా మా ఎన్ని కూరలు కూడా బేవరంతా కాజులందరూ పాలు వేసి ఉండిపోమండి. పాలు వేసిన కూరలు పిల్లలకంటే ఎక్కువ మసాలాలు కావాలంటారండి. ఎక్కడ చెప్తాను. ఇదిగోండి బాకీ తాలింపు వేసేస్తున్నాను. తాలింపు బాగా ఎగాలండి, ఆ గుడ్డు దానికి పడుతుంది. పచ్చి వేసేస్తే అది తాలింపు పట్టదండి. ఇదిగోండి ఇందులో కారం అది వేయమండి, పచ్చిమిరపకాయలు తప్ప. తక్కువ అయితే ఇంకో 2 ఉల్లిపాయలు వేసుకుంటామండి. ఈ తెలంగాణకి అసలు ఉల్లిపాయ వాడరండి, ఒకటే వాడతారండి. నేను కొంటుంటాను అంటారు, ఇన్ని ఉల్లిపాయలు ఏం చేసుకుంటున్నారండి అనేసి. కూర తక్కువ అయితే ఏం చేస్తామంటే 2 ఉల్లిపాయలు ఎక్కువ కోసుకుంటే ఆట వస్తుంది కూర అండి. ఇంక అంతకుమించి ఏం చేయలేండి. ఇదిగోండి మధ్య పెడారిపోయింది చూసారా.
మగ్గటమంటే బాగా ఎరుపు చేసేసినా కొంచెం ఇది వచ్చేస్తుంది, ఎరుపు ఒకసారిలో మాడిపోతుంది. ఉడికది ఆగట్లేదు కదండి, నూనె వదిలేస్తుంది. నూనె వదిలేసిందంటే అంటే నీరుకి అయిపోయిందండి. అది బీరకాయ వేసుకుందామండి. ఇప్పుడు గుడ్డు ఆంబర్ మామూలు నార్మల్ అయిపోయిందండి. అప్పట్లో చిన్నప్పుడు గుడ్లు తినాలంటే అందరూ ఎక్కువ మంది ఉంటారు, సగం ముక్కలు ఎప్పుడో కానీ కొట్టేసేవారు కదండి. ఆ టైం అందుకే బాగుండేదండి గుడ్డు కింద వేస్తాను. ఇప్పుడు ఏంటి ఎంత పెట్టినా పిల్లలకి తృప్తి ఉండలేదండి, గుడ్డేనా. మా చిన్నప్పుడు గుడ్డు ఒకటి వండితే అండి అంత సర్దపడి అబ్బా గుడ్డు మొక్క వేస్తారు, గుడ్డు మొక్క వేసేవారు. ఉంటే ఒక్కేసేవారండి, లేకపోతే మొక్క పోతే అదే సర్దుకుని తింటాను. ఇప్పుడు అప్పుడు మనుషులు ఇంకా ఇప్పటికీ కలిపోతున్నారండి. ఇప్పుడు జనరేషన్ చూసే కదండి. ఇదిగోండి బీరకాయ కూడా వేసుకొని మూత వేద్దామండి. ఉప్పు పసుపు వేసి నీళ్ళు వస్తుంది కదండి. ఇదిగోండి పసుపు వేసుకుందాం, కొద్దిగా అర స్పూను తీసుకుని కదండి. ఇదిగోండి ఉప్పు వేద్దాం. ఉప్పు వేస్తే నీరు వస్తుంది. ఇందులో ఏమీ మసాలా ఉండదండి, ఒక్క పాలతో చిలకరించుకుంటుంది లాస్ట్ మసాలా. సరే అండి, చూద్దామండి కూర ఎంతవరకు వచ్చిందో. ఇదివరకు వేరుపొట్టు శుభ్రం చేసానండి, దీన్ని పెట్టి చాలా మట్టుకు అయిపోయింది. ఇంకొకసారి కొంచెం పెట్టేయక ఇంకొక నీళ్ళు చొక్క వేసి అన్న పేరుకి ఎత్తి సరిపోతున్నాయి బీరకాయ కూరకి. మీకు చూపించి ఏదో గెలవటానికని రికార్డ్ చేయట్లేదండి. నా వల్ల ఒక 10 మంది ఆచరించినా పోనీ మీ ఆరోగ్యాలు బాగుంటే నేను దేశానికి అంతకంతా చేయవలసిన సేవ ఏముంటుందండి. ఈ విధంగా నా ఇదిగోండి సాయంత్రానికి తయారు చేసుకున్నాను. ఇదిగోండి మొన్న చూపించాను కదండి ఓదలది, ఇవాళ కొర్రలతో చేసుకుంటున్నానండి. 2 రోజులు కొర్రలండి. మీరు కూడా చేసుకోండి, తినండి, లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. నా వల్ల 10 మంది బాగున్నా నాకు అది సంతోషం అండి. ఇదిగోండి కూర ఎంత అవుతుందండి, బీరకాయ 1 కేజీ, 3 పావులు కేజీ కోసం ఇప్పుడు అవుతున్నాను. ఇదిగోండి ఒక్క నీళ్ళు చొక్క చిలకరించుకుందామండి. నీరైతే లాగేసి అక్కడ లేదని లేదు, నూనె కనపడదు, నూనె ఉడుకుతుంది. ఒక్క చొక్క వేసి ఇలా బీరకాయ కొట్టి నీరు పట్టదు అసలండి. నీరు అయితే బాగోదండి, కూర చప్పదాన్ని వచ్చేస్తుంది. ఇదిగోండి ఒక్క చుక్క వేసి ఒక్క ఉడుకు ఉడకనిచ్చి పాల చుక్క వేసుకున్నాం. పాలు వేస్తే బాగుంటుందండి. కూర ఆట వస్తుందండి, పాలు వేస్తే మీకు బాగా కలిసి వస్తుంది అన్నమాట. అన్నం కూడా ఎక్కువ కలుపుతుందండి, కొంచెం కూర అయినా తినొచ్చండి. ఇదిగోండి అయిపోయింది. గేదె పాలు వేద్దామండి, చిక్కగా ఉంటాయి కదా, కొంచెం బాగుంటుంది. ఆవు పాలు గేదె పాలు 2 ఉంటాయండి ఇంట్లో నాకు. పాలు ఇంత లెక్కలేదండి, మీరు ఎంత వేసుకుంటే అంత కమ్మదండి. మనం ఓపిక అండి పాలు వేసుకుంటాం. నేను ఏ ఊరు వెళ్ళినా పల్లెటూరుకేసి ముందు పాలు ఉన్నాయేమో కొనుక్కునండి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి తెచ్చుకుంటానండి. ప్యాకెట్లు వాడట్లేదండి అయినంతవరకు. అలా మీరు కూడా రుచికరమైన వంటలు వండుకోండి, ఆరోగ్యకరమైన వంటలు వండుకుని పాటించాలని నా కోరికండి. ఇవన్నీ గుడ్లు కూడా వేసాను 2ని. కోడిగుడ్డు బీరకాయ కూర తయారైపోయిందండి. కొంచెం కారిపోతుందండి, ఎక్కువసేపు ఉంటే చపాలో 2 నిమిషాలు ఉంటే సరిగ్గా సరిపడవుతుందండి. ఇవ్వండి పాలు వేసి ఎరగదండి, కొంతమంది అంటున్నారు ఉప్పు ఎత్తి పాలు ఎత్తి తిరిగిపోతున్నాను, ఎరగదండి. బీరకాయ కూర రెడీ అయిపోయిందండి, ఇంక తింటమే బాకీ అండి.